హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత ఎక్కువసేపు నిద్రపోతున్నారా? అయితే ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత మన బాడీ అనేది ఒక బేబీకి జన్మనిస్తున్నాము అంటే అది తట్టుకోవడం సామాన్యంగా చాలా కష్టతరమైన పని అండి. కానీ ఆ సమయంలో మనకి నిద్ర అనేది సహజంగా ఎక్కువగానే, మామూలు మనుషులతో పోలిస్తే నిద్ర అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది. కానీ మరీ విపరీతంగా ఎప్పుడు పడితే అప్పుడు చాలాసేపు నిద్రపోతున్నారా? అయితే సందేహపడాల్సిన విషయమే అన్నమాట. ఎందుకంటే మీరు మామూలుగా 8 అవర్స్ నిద్రపోవాలి. కానీ గర్భం దాల్చిన తర్వాత నిద్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి 9 అవర్స్ యాక్సెప్టబుల్. కానీ 10 అవర్స్ 11 అవర్స్ నిద్రపోతున్నారు అంటే ఇది కొంచెం సందేహపడాల్సిన విషయమే. ఎందుకంటే గర్భం దాల్చిన తర్వాత మనలో రక్తహీనత అనేది తగ్గింది అంటే అలసటకి ఎక్కువగా గురై మనకు నిద్ర అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అందువల్ల మీరు గర్భం దాల్చిన తర్వాత ఈ రక్తహీనత అనేది లేకుండా ఉండాలంటే మంచి బ్లడ్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలి. ఇలా మంచి ఐరన్ రిచ్ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గకుండా ఉండి రక్తహీనతని పెంచి మనకి నిద్ర అనేది తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, నిద్ర అనేది ఎక్కువగా నిద్రపోతున్నారు అంటే ఖచ్చితంగా మీకు కదలికలు అనేవి తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల కదలికలు తగ్గకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు నిద్రపోకూడదు. అలాగే నా లాస్ట్ ట్రైమిస్టర్లు అంటే 8, 9, 7 మంత్స్లో మీకు నిద్ర అనేది ఎక్కువగా వస్తూ ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా భయపడాల్సిన విషయమే. ఎందుకంటే బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ రక్తహీనత ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు కదలికలు అనేవి తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మంచి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలండి. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.